గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విధి ఆడిన వింత నాటకంలో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయినటువంటి ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన దేవి కుమార్ వీరిద్దరికి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందనేటటువంటి క్రమంలో దాదాపుగా 4 ఏళ్ల క్రితం కుమార్కు అనారోగ్యం సోకింది. దీంతో అనారోగ్యంతోనే కుమార్ కన్నుమూయడం జరిగింది. ఆ తర్వాత దేవి ముగ్గురు పిల్లలను చదివిస్తూ వారి ఆలనా పాలన చూసుకుంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ గడుపుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేవి సైతం కన్నుమూసినటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు చిన్నారులు కూడా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. వారంతా కూడా పూర్తిగా తల్లిని అదేవిధంగా తండ్రిని కోల్పోయినటువంటి నేపథ్యంలో తమకు కేవలం తమ నాన్నమ్మ మాత్రమే దిక్కుగా మిగిలింది. తాను కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పిల్లల ఆలనా పాలన చూసుకునేవారు ప్రస్తుతం కరువైపోయినటువంటి పరిస్థితి. తన తల్లి చనిపోయినటువంటి నేపథ్యంలో 6 ఏళ్ల పసిబాబు మా అమ్మ ఎప్పుడు వస్తుందంటూ స్థానికుల్ని ప్రశ్నిస్తుంటే వారందరూ కూడా కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ముగ్గురు చిన్నారులు ఎవరు కూడా 10 ఏళ్ళు దాటినటువంటి చిన్నతనం వారిది. ఈ సమయంలో వారికి తోడుగా నీడగా ఎవరు లేకపోవడం, కన్న తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో వారి పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అగమ్య గోచరంగా మారిపోయినటువంటి పరిస్థితి. అనాథలుగా మారినటువంటి ఆ చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన నేపథ్యంలో వారు విద్యాభ్యాసానికి దూరం అవుతారు, ఆలన పాలనకు దూరం అవుతారు. కాబట్టి ప్రభుత్వం కావచ్చు, దాతలు కావచ్చు ముందుకు రావాలి, ఆ చిన్నారులను ఆదుకోవాలి, వారి ఆలనా పాలన చూసుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులంతా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.